గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సిరిసాగర్. కొడుకు మరణించిన ఆ తల్లిదండ్రులు కన్నీటిని పక్కన పెట్టి ఇతరులకు జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని ఆత్మకూరులో చోటు చేసుకుంది. మండలంలోని బానుముక్కుల టర్నింగ్ వద్ద బైక్ అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆత్మకూరు వాసి ప్రశాంత్ మృతి చెందాడు. ఈ ఘటనతో తన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మృతుడు ప్రశాంత్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ సహాయం చేయకపోవడం, కనీసం 108 కి కూడా ఫోన్ చేయకపోవడంతో దాదాపు అరగంట ఆలస్యమైంది. ఈ నిర్లక్ష్యమే ప్రశాంత్ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడానికి మరో కారణంగా నిలిచింది. కన్నీటి వేళలోనూ గొప్ప మానవత్వాన్ని చూపిన ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రశాంత్ అంత్యక్రియల కోసం తోటి మిత్రులు, బంధువులు ఆత్మకూరులో బైక్ ర్యాలీతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో అరకు లోయ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో అరకు సందర్శిత ప్రాంతాలు రద్దీగా మారాయి. అరకు ఘాట్ రోడ్లో కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ ఏర్పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పర్యాటకులు, స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వీకెండ్, శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు అరకు లోయకు వస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటినా పర్యాటకుల రద్దీ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏలూరు తూర్పు వీధి, పడమట వీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్లను హోంమంత్రి అనిత సందర్శించుకున్నారు. దశాబ్ద కాలం పైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న గంగానమ్మ జాతర నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాలు, ఆలయ మర్యాదలతో జాతర కమిటీ నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలికారు. పూజల అనంతరం హోంమంత్రి అనితకు అమ్మవారి చీరను కానుకగా సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఆలయం వద్ద జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని మరిగుంటలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. మరిగుంట సర్కిల్ వద్ద పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. విచ్చేసిన అతిథులు అటల్ సేవలను వారు స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ భూములకు సంబంధించి 22A సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కావేటిపాలెం ప్రాంతానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు ప్రభుత్వం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు 1B వంటి పత్రాలు సైతం మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అందించే అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సైతం ఇప్పటికీ అందుతున్నాయని రైతులన్నారు. ఏ కారణం చేతనో ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ భూములను 22A పరిధిలో చేర్చిందని ఆరోపించారు. అప్పటి నుంచి ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఓ పక్క ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్నకు ఏకాంత పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని భక్తులు దర్శించుకొని తడి బట్టలతో కోడే మొక్కును చెల్లించుకుంటున్నారు. రద్దీ కనుక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఏపీ ఇంటర్ బోర్డుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో మార్పులు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిద్ధం చేయడం, సబ్జెక్టులను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఈ మార్పులు అమలు చేస్తోంది. గతంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 6 పేపర్లుండగా ఇప్పుడు 5 పేపర్లకు తగ్గించింది. ఇది ఎంపీసీ, బైపీసీ, సైన్స్ గ్రూపులు విద్యార్థులకు ప్రధానంగా వర్తించనుంది. ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం గత 5 ఏళ్లలో పూర్తిగా నిలిచిపోయిందని హోంమంత్రి అనిత విమర్శించారు. 2019కి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లనే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తనను అరెస్ట్ చేసి అలాంటి ఒక స్టేషన్లోనే కూర్చోబెట్టారని ఆమె గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి అనిత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 509 కోట్ల రూపాయల వ్యయంతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ బాండ్లను తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,770 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని బుగ్గన తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇదే బేవరేజెస్ బాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మద్యం ఆదాయాన్ని హామీగా పెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బుగ్గన. ఎక్సైజ్ శాఖ నుంచి జీవో కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం బాండ్లకు ఎలా గ్యారంటీ ఇస్తుందని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం చింతల్ ఠాణా సర్పంచ్ గా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు చెర్ల మురళి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మురళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించి భరోసా ఇచ్చారు. దుబాయ్లో పనిచేస్తున్న మురళి కుమారుడిని స్వదేశానికి తీసుకెళ్లి తిరిగి వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు కేటీఆర్. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా టౌన్ హాల్లో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస నియోజకవర్గ వైసీపీ శ్రేణులను జాతీయ రహదారిపై పోలీసులు అడ్డగించారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తన మనోభావాలను తెలుసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోందని అప్పలరాజు మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూలు మండల కేంద్రంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఏడిద గ్రామంలో ఉన్న ప్రధాన పంట కాలువ గట్టుపై కొంతమంది స్థానిక రైతులు మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలపై ఆలుమూరు మండల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసి చూడనట్లు వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలుమూరు మండల ఇరిగేషన్ ఏఈని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలుసుకుంటున్నారు. హెల్మెట్ల వాడకంపై ప్రజలకు అవగాహన కోసం తిరుపతి పోలీసుల ఆధ్వర్యంలోని నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పల్లి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ కూడలి వరకు సాగిన స్కూటర్ ర్యాలీని ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు హాజరై ప్రారంభించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్తో ర్యాలీని కొనసాగించారు. హెల్మెట్ ధారణ చలానాల కోసం కాదు, మీ ప్రాణ రక్షణ కోసమని జిల్లా వెంకటేశ్వర్ అన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు చనిపోతున్నారని, జిల్లాలో ఏడాదికి 500 మందికి పైగా కేసులు నమోదవుతున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మార్గదర్శకత్వంలో సైకిల్ యాత్ర ప్రారంభించారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగిన అభ్యుదయం సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు రామతీర్థం జంక్షన్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, పలువురు పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. డప్పులు, తప్పెటగుళ్లు, కోలాటాల నడుమ అధికారులే స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం యువతలో నూతన ఉత్తేజం నింపింది. సుమారు 2,000 మంది విద్యార్థులు ప్రజలతో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ర్యాలీని చేపట్టారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. జిల్లాలో చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్లో 50% ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. దానికి అనుగుణంగా నిజామాబాద్ కేంద్రంలోని ఐటీ హబ్లో వివిధ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేశామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్లో చదువుతున్న విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని అన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తరలించే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు చేపట్టారు. వైసీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారిపై శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పేద ప్రజలకు అండగా జగన్, కార్పొరేటర్లకు చంద్రబాబు అండగా అంటూ నినాదాలు చేపట్టారు. ఈ ఘటన ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందని నియోజకవర్గాలు అడలిపోతున్నారు.
భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఓ వ్యక్తి వలన మోసపోయిన మహిళ న్యాయం కోసం మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. తీరా అక్కడ కూడా ఈ విషయంలో న్యాయం దక్కకపోగా బాధిత మహిళకు అండగా నిలిచిన మరో మహిళను దళిత సంఘాలు వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మేకల లత అనే మహిళ సమైక్య జిల్లా నాయకురాలు మేకల లతపై చర్యలు తీసుకోవాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకున్నందుకు నన్ను వేధిస్తున్నారంటూ పలువురు దళిత సంఘాల నాయకులపై బాధితురాలు లత ఆరోపిస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ బస్సులో చోరీ కలకలం రేపింది. బస్సులో ప్రయాణికుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల చోరీలకు యత్నిస్తున్న నలుగురు మహిళా ముఠాను గుర్తించిన తోటి ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక ఆటో 60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పొన్నూరు రూరల్ పోలీసులు. మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించారు. విశాఖ జిల్లాలోని పెదగంట్యాలలో 5 ఎకరాల స్థలాన్ని ఎన్ఎస్టీఐ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని లోకేష్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపకుల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాల్లో ఇది ప్రాంతీయ కేంద్రంగా సేవలందిస్తుందని లోకేష్ వివరించారు. అలాగే రాష్ట్రంలో ఎన్ఎస్పీటీ అర్హతలకు పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే పలువురు సత్యప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన సుమారు 53,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 600 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వైసీపీ ర్యాలీలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో కొనసాగుతున్న ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి కోటి సంతకాల పత్రాల ప్రదర్శన చేపడుతోంది. ర్యాలీ అనంతరం వాహనాలను జెండా ఊపి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు. సేకరించిన సంతకాలను వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో సుమారు 4,000 మందితో శాంతియుత ర్యాలీని నిర్వహించనున్నారు. టీటీడీ శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రవీణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సింగర్ సిప్లిగంజ్ రాహుల్, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరందరికీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల నిర్ణయం తీసుకుందని రవీంద్రనాథరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు మద్దతుతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించామని అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ ఊరుకోమని రవీంద్రనాథరెడ్డి హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ఇంతవరకు ప్రభుత్వం సాధించింది శూన్యమేనని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి చేపట్టిన కోటి సంతకాల సేకరణను జిల్లా పార్టీ శ్రేణుల సమక్షంలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. చట్టుగండు సెంటర్ నుంచి
శిఖమణి సెంటర్ వరకు 5,000 మందితో వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు. సంతకాలు సేకరించిన పత్రాలు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, పలువురు రాష్ట్ర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,217 మంది నుంచి సంతకాలు సేకరించామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి కృషి చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులందరికీ దేవినేని అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు మీద ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేస్తోందని తిరుపతి సీఐ మురళీకృష్ణ అన్నారు. ఒక హెల్మెట్ ప్రాణాలకు భరోసా ఇస్తుంది అనే సత్యాన్ని వాహనదారులు గుర్తించాలని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అవగాహన ర్యాలీ చేపడుతున్నామని సీఐ తెలిపారు. పట్టణంలోని స్థానిక షార్ వై జంక్షన్ నుంచి బజారు వీధులతో వాహనదారులకు పోలీసు అధికారులు హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది 2-వీలర్ వాహనదారులే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని సీఐ మురళీకృష్ణ అన్నారు. చట్టాన్ని చూసి భయపడి కాకుండా తమ కుటుంబాల కోసం ప్రాణాల విలువ తెలుసుకొని హెల్మెట్ ధరించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఉత్తర భారతదేశ పీఠాధిపతులు, సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానం నుంచి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ పీఠానికి చెందిన మలుకు పీఠాధిపతి శ్రీ జగద్గురు దవాచార్యతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది సాధువులు, మండలేశ్వర్లు కాళేశ్వరానికి చేరుకుని బస చేశారు. ఉదయం పీఠాధిపతులు, సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి నదీమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ రాజగోపాలం వద్ద పీఠాధిపతి శ్రీ జగద్గురు దవారాచార్య స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గర్భాలయంలోకి ఆహ్వానించారు. హైదరాబాద్లోని డ్రగ్స్ పై అవేర్నెస్ ప్రోగ్రాం పాత బస్తీలో జరిగింది. స్థానిక బర్కాస్ సలాలా నివాసి సలాం బకిన్వవ్ పాత బస్తీలోని పిల్లలకు యాంటీ డ్రగ్స్ గురించి తెలియజేయాలనే సంకల్పంతో చంద్ర జూనియర్ కాలేజీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ఉస్మాన్ అల్ హజారీ, కంటెస్టెంట్ ఎమ్మెల్యే కార్వాన్ వీరి సహకారంతో సలాలా ప్రాంతం నుండి ర్యాలీగా చంద్రాయనగుట్ట చౌరస్తా నిర్వహించారు. ఈ ప్రయోగం వల్ల హైదరాబాద్ పాత బస్తీలో యువత మేల్కొని నషాముక్తి వైపు వెళితే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా సూచించారు. కామారెడ్డి జిల్లా దోమగుండ మండలం అంబర్పేట గ్రామ శివారులో పెద్ద పులి సంచారం స్థానికులకు భయాందోళనకు గురిచేస్తోంది. అంబర్పేట గ్రామానికి చెందిన స్వామి గౌడ్ అనే రైతుకు పశువులపై పెద్ద పులి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దూడలపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అటవీ ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాక్ కెమెరాలో పెద్ద పులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో అంబర్పేట శివారులో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. పెద్ద పులి సంచారంతో పశువుల కాపరుల వ్యవసాయ పనులు చేసుకునేవారు తమ పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమకు టిడ్కో గృహాలను కల్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా సామర్లకోట టిడ్కో గృహాల లబ్ధిదారులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజప్ప ఇది రాష్ట్రానికి సంబంధించి మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాము 10 సంవత్సరాల క్రితం అప్పులు చేసి ఇళ్ల నిర్మాణానికి చెల్లించిన నగదుకి ఇప్పటికీ వడ్డీలు కడుతూ వస్తున్నామని టిడ్కో లబ్ధిదారులు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ రుణాలు పూర్తిగా రద్దు చేసి తమకు న్యాయం చేయాలని, అలాగే టిడ్కో గృహ సముదాయాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియలో అధికారులు అలసత్వం వహించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, విధానపరమైన లోపాలపై ఎమ్మెల్యే పరువుల సత్య ప్రభకు ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర పరిశీలన చేపట్టి వ్యవస్థాగత సమస్యలను గుర్తించాలని డిప్యూటీ కలెక్టర్ భారతికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ భారతి, ఎమ్మెల్యే సత్యప్రభ ఇతర అధికారులతో కలిసి ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కుల ధృవీకరణకు సంబంధించిన దరఖాస్తులపై సూక్ష్మ పరిశీలన జరిపి పాత రికార్డులు, ఆధారాలు, సూచనలను పారదర్శకంగా విచారణ నిర్వహించేలా చర్యలు చేపట్టారు.
నంద్యాల జిల్లాలో వైసీపీ చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా ఉద్యమ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. నంద్యాలలో చేపట్టిన ర్యాలీకి భారీగా ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ప్రజా ఉద్యమం కోటి సంతకాలకు ప్రజల నుండి అందిన పత్రాలను గవర్నర్కు సమర్పించేందుకు భారీగా సంతకాల సేకరణకు సిద్ధమవుతున్నారు. నంద్యాలలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను లారీ ద్వారా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రజా ఉద్యమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఇషాక్ బాషా, డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. నర్సాపురం నుంచి చెన్నైకి సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి నిమ్మల రామనాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, వెనిగండ్ల రాము, బాలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, విజయవాడ రైల్వే డిఆర్ఎం మోతి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకునేందుకు అయ్యప్పలు భక్తుల రద్దీ పెరుగుతోంది. గతేడాది కంటే ఈ సీజన్లో అయ్యప్పల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయి. యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో అధిక రద్దీ కనిపించినా సకాలంలో తీసుకున్న చర్యలతో పరిస్థితిని చక్కదిద్దుతున్నారు అధికారులు. వర్చువల్ క్యూ పాస్లలో కేటాయించిన తేదీలో కాకుండా వేరే రోజుల్లో భక్తులు రావడమే ప్రాథమికంగా రద్దీకి కారణంగా కనిపిస్తోంది. కేటాయించిన తేదీల్లోనే భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీజేపీపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తమిళనాడు, ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదని మండిపడ్డారు. ఇలాంటి ఏ రాజకీయ శక్తినైనా మేం ప్రతిఘటిస్తామని స్టాలిన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ లక్ష్యం తమిళనాడు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారని తెలిపారు. అమిత్ షా లేదా సంఘ్ పరివార్ తమిళనాడులో విజయం సాధించలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని ఆరోపించారు. ప్రేమతో మా వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలదించే పరిస్థితి లేదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ప్రధాని మోడీ 3 దేశాల పర్యటనలో జాప్యం నెలకొంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరాల్సి ఉంది. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రధాని విమానం ఆలస్యమైనట్లు సమాచారం. మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే పలు విమాన సర్వీసుల్లో ఆలస్యం నెలకొన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశారు.